భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో హెచ్ఎం రమాదేవి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటు హక్కు ఆవశ్యకతపై మ్యాక్ పోలింగ్ నిర్వహించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియను విద్యార్థులకు ప్రాక్టికల్ గా చూపుతూ ఓటు విలువ మరియు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై అవగాహన కోసం ప్రతి ఏటా ఈ కార్యక్రమం చేపడుతున్నామని, అలాగే ప్రతి ఒక్కరూ ఓటు నమోదు, చేర్పులు, మార్పులు చేసుకోవాలని రమాదేవి తెలిపారు. ఈ ప్రాక్టికల్ ఓటింగ్ ద్వారా పెద్దలు ఓటు ఎలా వేస్తారో ప్రత్యక్షంగా తెలుసుకున్నామని, ఓటు యొక్క ప్రాముఖ్యత తమకు స్పష్టంగా అర్థమైందని విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల భద్రాచలం నందు విద్యార్థులందరికీ కూడా స్కూల్ పీపుల్ లీడర్ ఎలక్షన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులందరికీ కూడా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం నాయకులను ఎలా ఎన్నుకుంటాము అనేటువంటి విషయం మీద విద్యార్థులందరికీ అవగాహన కలిగించడానికని, ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేస్తుంది, మనము నాయకులను ఎలా ఎన్నుకుంటాము, ఓటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాలని ప్రత్యక్షంగా విద్యార్థులందరికీ కూడా అనుభూతిలోకి రావడానికని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆ క్రమంలోనే ఈ విద్యా సంవత్సరంలో కూడా ఈరోజు ఎలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది చేస్తున్నాము. దీని ద్వారా ఎన్నికైనటువంటి విద్యార్థులని వివిధ కమిటీలలో లీడర్స్గా పెట్టి పాఠశాల యొక్క పరిపాలనా విభాగంలో విద్యార్థులను కూడా భాగస్వామ్యాలని చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. వీరు మా పాఠశాలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి విషయాలలో శానిటేషన్ కానివ్వండి, మధ్యాహ్న భోజనం కానివ్వండి, క్లాస్ రూమ్స్ యొక్క మెయింటెనెన్స్ కానివ్వండి, గ్రౌండ్ యొక్క మెయింటెనెన్స్ కానివ్వండి, మొక్కల యొక్క పెంపకంలో కానివ్వండి, వివిధ విభాగాలలో విద్యార్థులని నాయకులుగా తీర్చిదిద్ది వారిని మంచి సమాజంలోకి పంపించాలి. ప్రజాస్వామ్యం అనేటువంటిది భారతదేశంలో చాలా చక్కటి వ్యవస్థను కలిగినటువంటిది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎలక్షన్ సిస్టాన్ని విద్యార్థులందరికీ పరిచయం చేయడం అనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం మనకి సర్ అనేటువంటి ఒక ప్రోగ్రాం కూడా జరుగుతూ ఉన్నది. అందులో మనందరం కూడా మళ్ళీ మన యొక్క ఓట్ని పునరుద్ధరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఉన్నది. ఆ క్రమంలో కూడా ఓటు యొక్క వాల్యూని, దాని యొక్క విలువని అనుసరించేసి ప్రతి ఒక్కరం కూడా ఈ సర్ కార్యక్రమంలో మనం పార్టిసిపేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓటు అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటి విషయము. ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు, మీ చేతికి ఓటునిచ్చాను, మీరు ఆ ఓటుని ఉపయోగించుకొని మంచి ప్రజాస్వామ్యంలో భాగస్వాములు అవుతూ దేశాభివృద్ధికి పాటుపడతారా, లేదంటే ఆ ఓటుని దుర్వినియోగం చేసేసి మీ యొక్క అభివృద్ధిని కిందికి దించుకుంటారా అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. దాని క్రమంలోనే ఈ ఓటు యొక్క విలువని, దానికి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విషయాన్ని కూడా మా విద్యార్థులకి ఈ కార్యక్రమం ద్వారా కూడా తెలియజేయాలని మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. नाज़मीन है, मैं 10वीं तीसरा विभाग पढ़ रही हूँ ZPHS गर्ल्स भद्राचलम में। आज हमारे स्कूल में इलेक्शंस कंडक्ट किए जा रहे हैं, जिससे हम इलेक्शंस का प्रोसेस और इसकी विधा और अच्छी तरीके से जान पाए। हमारे टीचर्स इसके लिए बहुत कृषि करते हैं और इससे हमें बहुत ज्ञान मिलता है, जैसे कि इलेक्शंस कैसे कंडक्ट किए जाते हैं और इसकी विधा क्या है। और ये हमारे लिए बहुत ज़रूरी है क्योंकि हम भविष्य के नागरिक हैं। इससे हमारा वोट कैसे केंद्रित किया जाता है और कैसे करना है, ये सब हमें अच्छी तरह से पता चलता है। इसके लिए मैं अपने टीचर्स और ये सब कंडक्ट करने के लिए सोशल टीचर्स और HM मैडम को धन्यवाद कहना चाहती हूँ। గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు షేర్చ్ గాయత్రి. నేను 8వ తరగతి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఇవాళ మా స్కూల్లో మాకు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. నాకు ఫస్ట్లో అసలు ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తారో తెలిసేది కాదు. మా పెద్దవాళ్ళందరూ వెళ్ళి ఎలక్షన్స్ చేసి వచ్చారు. అప్పుడు నేను ఎలక్షన్స్ చేస్తారని అనుకునేదాన్ని. కానీ ఇవాళ మా స్కూల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. నేను ఓటు వేసి వచ్చాను. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చాలా మంచి అనుభవం ఉంది. తీసుకురా.
Nasmin, I am studying 10th C in ZPHS Girls Bhadrachalam. Today I am delighted to speak about the mock elections being conducted in our school to elect our school people leader as our representative. Our school is proud to have an electoral literacy club which conducts mock elections every year to work and create experience to students about importance of voting and democratic values. Every year this club organizes mock elections and create practical experiences among students. Democracy is very important for us. It gives every citizen the right to vote and Good morning everyone, myself S.K. Nagina from 10th standard. Today we are conducting mock elections in our school to select our school pupil leader. As per the suggestions of ECI, we have ELC clubs in our schools to create awareness among the students regarding elections as they are the future voters and future decision makers of our country. These school elections are designed to prepare the students for their future nation. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు చేతి గాయత్రి. నేను 8వ తరగతి జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల చదువుతున్నాను. నేను ఇవాళ మా స్కూల్లో ఓటింగ్